12:30 సంథింగ్ అవుతుంది ఇప్పుడు టైము. ఇప్పుడు స్టార్ట్ అయితే మనం సండే కానీ సాటర్డే కానీ రిటర్న్ అయిపోతాం. సో అప్పటి వరకు మనం బ్లాగులు చేస్తూనే ఉంటాం. మొత్తం ఏమేమి జరుగుతుంది, ఎట్లెట్లా జరుగుతుంది కంప్లీట్గా చెప్తూనే ఉంటా. అండ్ నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. నా కళ్ళతో మీరు చూసినట్టు చూపిస్తా. ఫస్ట్ అయితే మనం కలికిరి నుంచి పీలేరు పోవాలా. పీలేరులో మనకి ట్రైన్ ఉంది. పీలేరులోని ఈ హోటల్లో 2 పరోటాలు తినేసి డైరెక్ట్గా ఒక ఆటోలో రైల్వే స్టేషన్కి బయలుదేరేసా. ఇంకా నాకు తెలిసినంత వరకు వీటితో స్టార్ట్ అవుతుంది మన జర్నీ. అంటే లైక్ ఇప్పటితో ఇంకా అసలైన ట్రిప్ అన్నట్టు ఒక వైబ్ వస్తుంది. ఇంతవరకు అంతా నార్మల్గా తిరిగిందే కలికిరి పీలి. ఎట్లయితేనే ముందే కలికిరి నుంచి పీలేరుకి వచ్చేసి ఇంకా అక్కడ కాజా హోటల్ అని ఒకటి ఉండింది. ఆ కాజా హోటల్లో ఒక 2 పరోటాలు తినేసి ఇంకా డైరెక్ట్ ఆటో ఎక్కేసి డైరెక్ట్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయినా. ఇంకా మన బుకింగ్ టికెట్స్ కూడా కనుక్కునేసి మనకి ఎగ్జాక్ట్గా 3కి ఉంది ట్రైన్. అంతసేపు మన పీలేరు రైల్వే స్టేషన్ చూడండి ఎంత బాగుందో. అక్కడ చూసినారా రైల్వే టైము. అది నార్మల్గా చూడడానికి అయితే ఏదైనా మంచిగానే కనపడుతుంది, కానీ మొబైల్లో కెమెరా పెట్టేసరికి అది బ్లింక్ అవుతుంది. ఏమో మరి దాని వెనకాల ఏం సైంటిఫిక్ రీజన్ తాగుద్దో మనకు తెలీదు. అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనకి ట్రైన్ వచ్చేస్తుంది. ట్రైన్ ఎక్కుతున్నట్టే మా వైబ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ట్రిప్లో ఏం ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేద్దాం. ఏదైనా కొంచెం స్ట్రగుల్ పడినా కూడా ఓకే, దేనికైనా రెడీ అనమాట. అన్నిటికీ తెగిచ్చేసి మనం ట్రిప్కి వెళ్ళిపోతున్నాము. చూద్దాం. ఇంకెంతసేపు రా ఈ ట్రైన్ అనుకుంటా అంటే వెంటనే మన ముందుకు ట్రైన్ వచ్చేసింది. అమ్మయ్య అని మనసు తేలికైంది. 3-4 చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు మన ముందే సీటు పెట్టుకొని ఈ భోగి మొత్తం వెతికా. సీటు దొరికిందని ఆనందపడాలా, బెడ్షీట్ దొరకలేదని బాధపడాలా అని అనుకుంటుంటే వెంటనే బెడ్షీట్ తెచ్చిచ్చారు. హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ చెప్పేశా. ఫోన్ ఛార్జ్ పెట్టుకోవడానికి సాకెట్ దగ్గరే ఉంది, దానికైతే మరీ హ్యాపీను. అమ్మయ్య అని పడుకున్న వెంటనే కాఫీ వచ్చింది. తృప్తిగా పాటలు వినుకుంటూ కాఫీ తాగినా. తీరా చూస్తే చేతిలో వాటర్ లేవు. చాలాసేపటి నుంచి వాటర్ లేనందుకు తల్లడిల్లిపోతున్నా గానీ చుట్టూ చూస్తే ఒక్క తెలుగోళ్ళు లేదు. దానికైతే మరీ బాధేసింది. తెలుగోళ్ళు లేరనే విషయం పక్కన పెట్టి ఈమె మాటలు వింటే నేను ఎక్కడున్నాను రా బాబు అని నాకే భయం వేసింది. அப்படி இருந்துச்சுன்னா நான் அப்பனா அவங்க அந்த இடத்தையும் குடுக்கலன்னா என்ன செய்ய சொல்ற சொல்லு. இல்ல அந்த கிளவி இருக்கையிலேயே வந்தாதான் அப்புறம் நாளைக்கு సరేలే ఇంకా మన జర్నీ ఇట్లా రాసిపెట్టి ఉందని కాసేపు టైం పాస్ చేస్తే కాసేపట్లో పాకాల జంక్షన్ వచ్చింది. తెలుసు కదా, మనం పీలేరు రైల్వే స్టేషన్లో ఎక్కినాము. ఇప్పుడు పాకాల జంక్షన్లో దిగినాము. అండ్ ఇంకా పాకాల జంక్షన్ నుంచి మనం మదురైకి పోవాలా. మదురైకి పోయే దానిలో మనకి ఇంకా ఎన్ని జంక్షన్లు ఉంటాయో, ఎన్ని చోట్ల ఆపుతారో ఏమో మళ్ళీ కంప్లీట్గా తెలియదు. ట్రైన్లో బాగానే ఉంది, కానీ ఏదో అంతా తమిళ్లో మాట్లాడుతున్నారు. అందరు తమిళ్లో ఉరుతున్నారు, కానీ నాకేం ముక్క అర్థం కావట్లేదు. తెలుగు వాళ్ళు ఎవరైనా పరిచయం అవుతారేమో చూద్దాం. మధ్యలో తెలుగు వాళ్ళు ఎవరైనా పరిచయం అయితే జర్నీ కొంచెం బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా సైలెంట్గా కూర్చోవడం నా వల్ల కాదని భోగి మొత్తం తెలుగోళ్ళ కోసం జల్లెడ పట్టేశా. ఇంకెవరూ దొరకపోయేసరికి కొంచెం బాధేసింది. కాకపోతే అద్దంలో నేను కనపడేళ్ళకి మరీ ఆనందం వేసింది. ఎందుకంటే నాలో నేను చూసుకొని మంచిగా మురిసిపోతా. ఇంత డిసప్పాయింట్మెంట్ లో ఏదైనా ఆనందం ఉందంటే ఇది కాఫీనే. మనకి ఇష్టమైన కాఫీ ఉందని ఆనందపడాలా, అది బాగాలేదని బాధపడాలా. ఎన్ని కాఫీలు తాగినా ఇట్లనే ఉంది. ఒక కాఫీ బాగాలేదు, కానీ ఓవర్ కొడుతుంది జర్నీ. మంచి మంచి మూవీస్, సిరీస్లు అన్నీ చూద్దాం పోయేలో. అమ్మాయ్య ఏం చూస్తానంటే ప్రాణం లేసి వచ్చింది రా బాబు. తెలుగు మాట్లాడుతున్నాడు అన్న. చేతిలో శనగలు పెట్టి తింతమ్ముడు అని చెప్పి మంచి భరోసా ఇచ్చినాడు. బయట చూస్తా హ్యాపీగా కాసేపు ఆయనతో మాట్లాడుకుంటా సరిపోయింది. ఇంతలోనే టిఫిన్ వచ్చింది. టిఫిన్ కాదు, నాకు మనుషులు చుట్టూ లేకున్నా పర్లేదు, ఫుడ్ ఉంటే చాలు. ఎందుకంటే ఐఎమ్ ఫుడీ కాబట్టి. కాట్పాడి జంక్షన్ అంట, తమిళనాడులో రీచ్ అయిపోయినాం అనమాట. తమిళనాడు బార్డర్లో ఉన్నాం మనం. ఈ కాట్పాడి జంక్షన్లో తిన్నాను అనమాట ఇడ్లీ వడ. వడ ఎంతో చిన్నగా ఉంది, చిన్న వడ ఒక్కటి ఇచ్చినారు. ఇడ్లీలు 3 ఇచ్చినారు. 50 రూపీస్ తీసుకున్నారు. హ్యాపీగా ఏం చేద్దాం, ఇంకా లేనప్పుడు ఏదో ఒకటి తినాలి కదా. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆర్డర్ తీసుకుంటున్నారు చపాతీ నైట్కి.
ఇంకా అది వస్తే తీసుకొని నైట్ తినేసేసి, అదేంటి మనం పాకాల జంక్షన్ కాదు, మనం పీలర్ లో నుంచి ట్రై చేస్తున్నాం వాటర్ కి. ఇప్పుడు దొరికింది మనకు వాటర్, కంప్లీట్ గా హ్యాపీగా తాగిన, వాళ్ళని ఇలా నడుపుకోకుండా మనస్ఫూర్తిగా ఇప్పుడు వాటర్ తాగుతున్నా. సాలరా స్వామి అనిపించింది. ఏదో తినేకైనా అవి ఇవి వస్తున్నాయి కానీ తాగేకి మాత్రం మనం తమిళనాడుకి వచ్చి వాటర్ తాగుతున్నాం, ఆంధ్ర. సరే మంచిగానే సాగుతుంది జర్నీ అయితే. ఒక అంకుల్ పరిచయం అయినాడు, ఆయన వేరుశనగలు ఇచ్చినాడు చూడు, ఆయన మంచిగా పరిచయం అయినాడు, మాట్లాడుతున్నాడు, తమిళ వచ్చు తెలుగు వచ్చు, మనకేమైనా హెల్ప్ చేస్తున్నాడు. ఆయన కూడా మనతో పాటు దిగుతాడు. దిగి ఎక్కడ పోతాడు మనకు తెలీదు. కాట్పాడి జంక్షన్ వెండ్రి అంటాను నేను, ఏం అర్థం కాలే నాకు. వెండ్రి అంటే ఏందో చెప్పండి, కనుక్కొని కామెంట్ సెక్షన్ లో. రన్నింగ్ ట్రైన్ ఇంకా రన్నింగ్ ట్రైన్. చెప్పినా కదా ఆర్డర్ తీసుకున్నారు చపాతి అని, అది వెంటనే వచ్చింది. మనం కూడా మంచిగా తిన్నాము. కాకపోతే ఫుడ్ బాగానే ఉంది కానీ మనీ మాత్రమే ఎక్కువ. జోలార్పేట జంక్షన్ లో ఉన్నాం. జస్ట్ ఇప్పుడే చపాతీ తిన్నాము. చపాతీ ఓకే. బ్లాంకెట్ లేదు ఫ్రెండ్స్, చలికి బాగా కాసేపు ఉనికి ఇంకా పక్కన ఒక సిస్టర్ ఉంటే ఆ సిస్టర్ అడిగిన, సిస్టర్ ఎట్లా బ్లాంకెట్ లేకపోతే ఇంతేనా మీకు అందరికి ఉన్నా నాకు లేవంటే, ఆ అంకుల్ అడగండి అంటే అప్పుడు పోయి, ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ గా 10 అవుతుంది. పోయి అంకుల్ బ్లాంకెట్ అంటే కన్నా కాసేపు రీసెర్చ్ చేసి మన మీద తర్వాత బ్లాంకెట్ ఇచ్చాడు. కప్పుకొని పడుకోవాలి ఇంతసేపు. ఈ మాట ముందే తెలుసుకుంటే ఫస్ట్ నుంచి చలి కదలకుండా అంటే తెలుసుకొని ఎక్కాలరా బాబు, తెలుసుకుని ఎక్కితే హ్యాపీగా అంతా ఉంటుంది. అంటే ఏం తెలియకోకుండా ఎక్కేస్తే కదా రైళ్ళు ఇట్లనే. ఎందుకంటే మనకి ఇట్లా తెలియదు, టికెట్ కొనుక్కోకుండా ఎక్కేవాళ్ళం అనమాట. ఎక్కడ కూడా టికెట్ కొనుక్కోకుండా డైరెక్ట్ ఎక్కేసి ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే జనరల్లోకి రారనమాట బేసికల్లీ టీసీ. ఇట్లా పొరపాటున ఫస్ట్ టైం ఏదో బుక్ చేసుకున్నందుకు మనకి ఇట్లా బ్లాంకెట్లు ఉంటాయని తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాం కదా, నాలాగా అందరూ జనరల్ లో వాళ్ళందరూ తెలుసుకోండి. మనకి బుక్ చేసుకుంటే బ్లాంకెట్ ఇస్తారు అనమాట. కింద తెల్లగా టవల్ కప్పింటారు, పైన నల్లగా దుప్పటిస్తారు, మంచిగా ఏసీ వస్తూ ఉంటుంది. ఇట్లా చలికి వెచ్చగా అంతా అన్ని సౌకర్యాలు ఉంటాయి అనమాట. ఫుడ్ కూడా బుక్ చేసుకునేటట్టు ఇస్తారు. మనకి ఇయర్ ఫ్రెండ్స్ మన జనరల్ లో పోయేటోళ్ళం. ఓకే ఓకే మరి మంచిగా ఈ రోజు నైట్ కి సల్లా కప్పుకొని పడుతున్నాం. ఏదైనా ఈ మధ్యలో ఏమన్నా విశేషం జరిగితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. ఇప్పుడు సెలవు. బాయ్.